జేఏసీ ఆహ్వానించిన మీరు వచ్చి కవర్ చేస్తున్నందుకు మరి జేఏసీ చైర్మన్గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు యుఎస్ రెడ్డి బర్నబాస్, జేఏసీ చైర్మన్ కడప. మరి 1/7/2021 30 కార్మిక సంఘాలు అన్ని అసోసియేషన్స్ కలిపి ఏర్పడి ట్రాన్స్కో సిఎండి గారికి 9 పాయింట్ డిమాండ్స్ మీద నోటీస్ ఇవ్వడం జరిగినది. మా డిమాండ్స్ న్యాయమైన 9 డిమాండ్స్ మీద ఇవ్వడం జరిగింది. అలాగే 28/9/2020 మా యొక్క అజిటేషన్ ప్రోగ్రామ్ గురించి నోటీస్ మళ్ళీ రెండవసారి కూడా ఇచ్చాము. ఆ రోజు దశల వారీగా మేము పీఓటీ విధానం అంటే ప్రైవేట్గా ఇచ్చేస్తే 30 ఏళ్ళ వరకు అగ్రిమెంట్ ఉంటుంది. ఈరోజు చేసిన అగ్రిమెంటే 30 ఏళ్ళ వరకు ₹2.85 దాదాపు ₹3 వాళ్ళకి యూనిట్ చొప్పున చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో దీనికి కూడా 50 పైసలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము దీన్ని నిరోధంగా అపోజ్ చేస్తున్నాము. ఈ విషయంగా మరి మేమే దీన్ని ఓన్ చేసుకుని జనరేషన్ మా ఏపీ జెన్కో ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తామని చెప్పేసి మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాము. మరి గవర్నమెంట్ కూడా ముఖ్యంగా సిఎండి గారు కూడా దీన్ని సానుకూలంగా ఆలోచించాలి. మరి ఏకపక్షంగా మాతో డిస్కషన్ చేయకుండా మా సిఎండి గారు మరి ఏమాత్రం దీనికి ఆలోచన లేకుండా, ఈ సంస్థ యొక్క బాగోగులు చూడకుండా, దీని భవిష్యత్తు చూడకుండా, మరి ప్రజల భవిష్యత్తు చూడకుండా మరి ఏమైనా డిస్కషన్ లేకుండా ముందుకు వెళ్తున్నారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. 10,000 మెగావాట్లు ఎటువంటి పరిస్థితుల్లో మా సంస్థ ద్వారా మేము నడిపిస్తాము, 10 దశల వారీగా నడిపిస్తామని చెప్పేసి ఈ సంస్థను కాపాడుతాము. ప్రజల యొక్క శ్రేయస్సును కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి 10,000 మెగావాట్లు మేము నిర్బంధంగా